నా పేరు నరసింహమూర్తి. ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నా. వెంకటాపురం మండలంలోని ఆలుబాక పట్టా ల్యాండ్ విషయంలో మరి గిరిజనేతరులు ఎక్కడి నుండో హైదరాబాద్ నుంచి వచ్చి మరి ఇక్కడ మైనింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతరులకు అక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి పట్టాలు చేసుకొని ఇక్కడ పట్టా ల్యాండ్ పేరుతోటి మొత్తం కూడా మైనింగ్ అంతా కూడా మరి చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విలువైన సంపద అంతా కూడా మరి మొత్తం కూడా తోలకపోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఎల్టీఆర్ కానీ వీసా చట్టం కానీ వీటిని కూడా మరి వాళ్ళు గౌరవించకుండా ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ చట్టాలను కూడా గుర్తించకుండా ఈరోజు ఇక్కడ మైనింగ్ అనేది జరుగుతూ ఉన్నది. ఆలుబాక ప్రాంతంలో జరిగేటటువంటి పట్టా ల్యాండ్ మైనింగ్ని తక్షణమే నిలుపుదల చేయాలి. ఎందుకు అంటే షెడ్యూల్ ప్రాంతంలో ఎల్టీఆర్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 3 క్లాజ్ 1 ప్రకారం షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతరుల పేరు మీద కానీ గిరిజనేతరులు కానీ నేరుగా ఈ ప్రాంతంలో మైనింగ్ చేయడానికి ఎటువంటి హక్కు లేదని చెప్పేసి ఎల్టీఆర్ చట్టంలోనే చెప్పబడతా ఉంది. అదేవిధంగా షెడ్యూల్ 5లో ఉన్నటువంటి పారా 5 క్లాస్ 2AB కూడా ఈ నిషేధం అనేది అంతర్లీనంగా ఉన్నది. గిరిజనేతరులకు మైనింగ్ చేసుకునేటటువంటి అధికారం లేదని చెప్పేసి మరి చెప్పబడతా ఉంది. అదేవిధంగా సమతా జడ్జిమెంట్లో కూడా మరి ప్రధాన న్యాయమూర్తి రామస్వామి గారు చెప్పడం జరిగింది. షెడ్యూల్ ప్రాంతంలో ప్రభుత్వం కూడా గిరిజనేతరుడే, ఈ ప్రాంతంలో ప్రభుత్వం కూడా మైనింగ్ చేయడానికి వీలు లేదు, గిరిజనేతరులు చేయడానికి లేదు, ప్రభుత్వం కూడా చేయడానికి లేదని చెప్పేసి మరి జస్టిస్ రామస్వామి గారు కూడా మరి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి ఇక్కడ ఉన్న సంపదని మొత్తం కూడా కోట్లు కొల్లగొట్టి మరి తరలించకపోయేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వాస్తవంగా మైనింగ్ జరగాలి అంటే ఖచ్చితంగా పీసా గ్రామ సభ తీర్మానం అనేది జరగాలి. పీసా గ్రామ సభ తీర్మానం అనేది ఇక్కడ పెట్టలేదు, అసలు ఎటువంటి నిబంధనలు పాటించలేదు. ఈరోజు మైనింగ్ శాఖ నిద్రపోతుందా లేకపోతే పూర్తిగా ఈ ఏజెన్సీ ఈ ములుగు జిల్లాలోనే మైనింగ్ శాఖ అనేది లేకుండా పోయిందా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాలో మంత్రి సీతక్క గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ జిల్లాలో షెడ్యూల్ చట్టాలకు ఎటువంటి కనీసమైనటువంటి రక్షణ కూడా లేకుండా పోతుంది. ఎవడు పడితే వాడు వచ్చి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంకి వచ్చి ఈ మైనింగ్ అంతా కోట్ల విలువ చేసేటటువంటి సంపద అంతా కూడా మరి పట్టకపోవడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా విధ్వంసం అయిపోతూ ఉన్నాయి. ప్రయాణికులకు నిరంతరం ఎంతో ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. నిత్యం కూడా ప్రమాదాలకు ఇది మరి గురి కావడం జరుగుతుంది. ఎంతో మంది ప్రమాదాల బారిన పడి చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. అయినా కూడా ఇక్కడ సంపదను తరలించకపోవడం మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రోడ్లను బాగు చేయడానికి కూడా ప్రభుత్వం మరి నిరుత్సాహం చూపెడతా ఉంది. అదేవిధంగా ఈ ఆలుబాక పట్టా ల్యాండ్ ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. దాన్ని ఖచ్చితంగా నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వం. లేకపోతే ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆలుబాక పట్టా ల్యాండ్ మైనింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా మేము రద్దు చేసేంత వరకు కూడా నిరంతరమైనటువంటి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు పూనెం సాయి దోరా, జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి. ఆదివాసీల హక్కులు చట్టాలు అమలు కోసం ఉద్యమాలు కొనసాగిస్తున్నాం. ఈ 5వ షెడ్యూలు భూభాగంలో వెంకటాపురం మండల కేంద్రంలో ఆలుబాక గ్రామంలో ఆదివాసీ గూడెంలో ఒక వలస గిరిజనేతడు అక్రమంగా గ్రావెలు ఎవరి పర్మిషన్ లేకుండా దౌర్జన్యంగా తోలుతున్నాడు. దీని తహసీల్దార్ గారికి కూడా ఫిర్యాదు చేసినప్పటికి కూడా నేటికి కూడా పట్టించుకోకుండా కుమ్మక్కైన్లని మేము ఆరోపిస్తున్నాం. ఏజెన్సీ చట్టాలని గౌరవించకపోతే ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి ఆఫీసర్లు మాకు వద్దు, ఇలాంటి ఆఫీసర్ల వల్ల ఆదివాసీ చట్టాలను తూట్లు పొడిచే ఈ అధికారులు మాత్రం మాకు వద్దని ఉత్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఏజెన్సీ చట్టాలని గౌరవించే అధికారులు మాత్రం ఇంతవరకు భారతదేశం ప్రపంచంలోనే ఇంతవరకు కూడా ఆదివాసీలకు న్యాయం చేసే అధికారి మాత్రం రావటం లేదు. గ్రావిల్ని తక్షణమే నిలుపుదల చేయకపోతే జిఎస్పి నుండి మరో పోరాటానికి సిద్ధమవుతాం. లేదంటే ఆదివాసీ చట్టాలను తాకట పెట్టే ఇలాంటి తహసీల్దార్ని సస్పెండ్ చేసే వరకు మేము ఉద్యమం కొనసాగిస్తాం.